సో ఇవాళ క్లాస్ సెషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే ఏ పని మనం ముందు చేయాలన్నా ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది లేనిది మనము ఏ పని చేయలేము, ఇంట్లో నుంచి బయట కూడా వెళ్ళలేమండి, అన్లెస్ అంటిల్ వీఆర్ హ్యావింగ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. 7 years ఒక అతను అండ్ 10 years ఇంకో అతను. సో I'll mute sir, I'll mute everyone. సో 7 years ఒక అతను ఉంటుండే, 10 years ఒక అతను. ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ దే యూస్ టు స్పెండ్ ద టైమ్ విత్ ఈచ్ అదర్. సో డైలీ ఆడేవాళ్ళు, తినేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. సో ఎవ్రీ డే వాళ్ళు ఇద్దరు కలిసి చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. సో అలాగే ఒక రోజు ఆడుతూ ఆడుతూ ఊరి బయటికి వెళ్ళిపోయారు. ఊరి బయటికి వెళ్ళిపోయి ఆడుతూ ఆడుతూ ఎవరైతే 10 years అతను ఉన్నాడో చూసుకోకుండా అక్కడ ఉన్న బావిలో పడిపోతాడు. సో ఈ 7 years బాబుకి అర్థం కాదు ఏం చేయాలనో. సో హెల్ప్ 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 అనేసి అడుగుతాడు, కానీ ఎవ్వరూ చుట్టుపక్కల ఉండరు. ఆ చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఒక తాడు మాత్రం కనిపిస్తుంది. దెన్ ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ తాడు దాంట్లో వేసేసి లాగుతా ఉంటాడు, లాగుతా ఉంటాడు, లాగుతా ఉంటాడు. ఎంతవరకు లాగుతాడంటే వాళ్ళ ఫ్రెండ్ బయటికి వచ్చేంత వరకు లాగుతా ఉంటాడు. ఫ్రెండ్ బయటికి వచ్చాడు, ఇద్దరు హ్యాపీ ఫీల్ అయ్యారు, సంతోషంతో ఉన్నారు. అండ్ దే ఆర్ హగింగ్ ఈచ్ అదర్. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి అన్నమాట. ఒక దగ్గర భయం కూడా కలుగుతా ఉంది. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు, ఊరి వాళ్ళు ఏమంటారు అనేసి భయం కూడా ఉంది. సో మెల్లమెల్లగా బై ఈవినింగ్ వాళ్ళు ఊరికి చేరుకుంటారు. ఊరికి చేరుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు, వాళ్ళతో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరితోని షేర్ చేసుకుంటారు. బట్ అక్కడ సర్ప్రైజింగ్ ఏంది అంటే ఎవరు నమ్మట్లేదు. హౌ కమ్ ఇట్ ఇస్ పాసిబుల్? ఒక 7 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలుడి వెయిట్ ఎలా లాగగలుగుతాడు పైకి అనేసి ఎవరు నమ్మట్లేదు. సో ఆ ఊర్లో ఒక పెద్దతను ఉంటాడు, ఇస్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. హీ బిలీవ్స్ దెమ్ అన్నమాట. అరే వీళ్ళు ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారు అతను ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు వీళ్ళు చెప్పే అబద్ధాలని అనేసి. సో ఒకరోజు అందరు కలిసి డిసైడ్ చేసి తననే అడుగుదాం మనము, ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు అనేసి తన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, గురుగారు మీరు పిల్లల్ని ఎందుకు నమ్ముతున్నారు, అది ఎలా పాసిబుల్ అంటే అప్పుడు గురుగారు అంటారు, ఎలా పాసిబుల్ అనేసి అడుగుతారంటే అబ్బాయి చెప్తానే ఉన్నాడు కదా, తను పడిపోయాడు, తాడేశాడు, లాగాడు, బయటికి వచ్చేసాడు. అది ఎందుకు పాసిబుల్ అంటే అక్కడ తనకి చెప్పేవాళ్ళు ఎవరు లేదు, ఇది నీతోని సాధ్యం కాదు అనేసి. ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. తనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇది నీతోని సాధ్యం కాదు అనేసి. ఎవరు అంటే తనకు తాను కూడా లేడు, ఆలోచించే క్షణం కూడా లేదు, నేను ఇది చేయగలుగుతానా చేయలేదా అనేసి. ఒకటే మైండ్ లో ఉన్నది, హీ హ్యాస్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్, తనని రక్షించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి గురించి ఎవరు ఏమంటారు ఏం చేస్తారు అనేసి ఆలోచించకండి. వాట్ ఎవర్ ద గోల్, వాట్ ఎవర్ ద డెస్టినేషన్ యూ వాంట్ టు రీచ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్ and please be on your words and your workings. So from here I am going to start my presentation. One second sir. Yes. So myself Pradeep again, ఎవరైతే లేట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళ గురించి
I'm a certified trainer in impact andi. So here are 3 things andi wherein manaku telisedi ఇచ్చిన presentation or ఇచ్చే presentation good presentation, bad presentation or outstanding presentation. ఈ మూడుట్లో ఏదైనా ఒకటే ఉంటుందండి presentation. So how to come to a conclusion whether it is a bad or good or outstanding ante we need to see whether we are following this 4 P's. ఈ 4 P's ని మనం ఫాలో చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ వన్ ఇస్ ప్లాన్. వాట్ ఇస్ అ ప్లాన్? ఎవరికి ఇవ్వాలి ప్రెజెంటేషన్, ఎప్పుడు ఇవ్వాలి, దట్ ఇస్ అ ప్లాన్. ప్రిపేర్. అండ్ ఒక్కసారి మనకు ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి తెలిసిన తర్వాత కావాల్సిన మెటీరియల్, సో దాని ప్రకారంగా టాపిక్ ప్రకారంగా మనము ఈ మెటీరియల్ అనేది సేకరించాలండి. దెన్ ప్రాక్టీస్. బిఫోర్ గివింగ్ అ ప్రెజెంటేషన్ డెఫినెట్లీ అన్ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ అ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా డెలివర్ చేయగలుగుతారు. Then the last one is present. So definitely it is going to be a very good presentation once you follow all the above 3 steps. ఇందాక మనం అనుకున్నట్టుగా why do you need to know how to present? ఎలా ప్రజెంట్ చేయాలనేసి ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ ఎ ఇండివిజువల్ మన ఫ్రెండ్స్ తో కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానివ్వండి, చాలా మాట్లాడతాం మనం. వీల్ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ అదే ఒక స్టేజ్ మీదకి వచ్చేసరికి ఒక పబ్లిక్ స్పీకింగ్ లాగా మాట్లాడాలి, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేసరికి దెన్ ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుందండి. స్వెట్టింగ్ వచ్చేస్తుంది, చేతులలో స్వెట్టింగ్ వచ్చేస్తుంది, బాడీలో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి లోపల, స్టమక్ లోపల. సో తెలియని భయం ఉంటుంది. సో ఇవి అన్నిటి మనము ఓవర్కమ్ చేయాలి అంటే వీ నీడ్ టు ప్రిపేర్ అండి. డెఫినెట్ గా ఎనీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. ఎస్. సో పర్పస్, ఫస్ట్ స్టెప్స్ ఏంటివి ఫర్ ఎ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ కి? పర్పస్, దేని గురించి ఇవ్వాలి, ఆడియన్స్, మీరు ప్రెజెంటేషన్ ఎవరికైతే ఇస్తున్నారో ఆ ఆడియన్స్ ఎవరు, వెదర్ ఇట్ మే బి ఏ స్కూల్ టీచర్సా, లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్సా, లేకపోతే స్కూల్లో పేరెంట్సా, సేల్స్ టీమా, ఒక ఆర్గనైజేషన్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీసా. సో ఆ ఆడియన్స్ మీకు తెలిసింది అనుకోండి, దాని ప్రకారంగా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటారనమాట. సో దట్ యూ కెన్ గివ్ ఎ గుడ్ అండ్ excellent presentation. So that is more important. Yes, ఇది మనకు ఇంతకు ముందే తెలుసండి. నాగ వెంకట్ సార్ చెప్పారు మనకు లాస్ట్ సెషన్ లో, లైక్ 5W and 1H. హూ, ఎవరికి ఇస్తున్నారు ప్రెజెంటేషన్, ఏ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అండ్ హౌ, మీరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు. These are very very important points to prepare your content అండి. మీరు ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, మీరు మెటీరియల్ అంతా సేకరించాలి. ఈ 5 things, ఈ 6 things, 5Ws and 1H is very very important for every speech, for every content writing also. ఇక్కడ who is your audience? మీరు ఇచ్చే స్పీచ్ లో మీ ఆడియన్స్ ఎవరు? వాట్ డూ యూ వాంట్ టు ప్రజెంట్, మీరు ఏం ప్రజెంట్ చేయాలనుకున్నారు, మెటీరియల్ కంటెంట్ ఇన్నాక అనుకున్నట్టుగా వై డూ యూ వాంట్ టు ప్రజెంట్ దిస్, పర్పస్ ఏంటిది? పర్పస్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్పస్ అంటే నేను చెప్తాను ఒక చిన్న స్టోరీ. ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఒక స్పీకర్ ని ఇన్వైట్ చేసిందండి వాళ్ళ స్కూల్లో వచ్చి స్పీచ్ ఇవ్వండి అనేసి. సో ఈ స్పీకర్ మొత్తము కంటెంట్ తెలుసుకోకుండా హీ వెంట్ టు స్కూల్. అక్కడ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కి స్టార్ట్ చేశాడు స్పీచ్ చేయడం. ఈ స్కూల్ చాలా మంచి స్కూల్ అండి, అండ్ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ప్రపంచం లోపల మంచి మంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎక్సలెంట్ స్కూల్ అండి. ఇక్కడ వీళ్ళు ఫీజు కూడా ఆశించరండి, మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు అని చెప్తున్నాడు. బట్ అక్కడ ఎందుకు ఇన్వైట్ చేశారు స్పీకర్ ని అంటే,
పిల్లల పేరెంట్స్ ఫీజ్ పే చేయట్లేదు. మీరు మోటివేట్ చేయండి ఫీజ్ పే చేయడానికి, సో దట్ దే పే ద ఫీజ్ అనేసి పిలిచారు. బట్ ఇక్కడ స్పీకర్ ఏంటంటే డిఫరెంట్ గా చెప్తున్నారు అనమాట. సో సారీ, సో ఇక్కడ అందించండి. పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాక్చువల్ గా ఎలా చెప్పాలైనా, ఈ స్కూల్ చాలా పెద్దదండి, చాలా మంచి స్కూల్, చాలా మంది విద్యార్థులు బయటికి వెళ్ళారు, ప్రపంచం అంతటా పనిచేస్తున్నారు. సో ఇలాంటి స్కూల్ కి మనం సపోర్ట్ చేయాలంటే వీ నీడ్ టు పే ద ఫీజ్ ఆన్ టైమ్ అండి అని చెప్పాలి. సో హూఎర్ ఈస్ అగ్రీయింగ్ ప్లీజ్ సే ఎస్. కంటెంట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళందరూ ఎస్ అని టైప్ చేయండి. Yes, yes, yes. Great, 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 great. Done. So, how to present? మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారు? వెదర్ యూ వాంట్ టు ప్రజెంట్ ఇన్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫ్లిప్ చార్ట్స్ అంటే చార్ట్స్ లలో తీసుకొని ఫ్లిప్ చార్ట్స్ లాగా ప్రజెంట్ చేయాలనుకున్నారా, ఎలా అనేసి మీరు ప్రిపేర్ కావాలండి. అగైన్ ఇక్కడ ఆడియన్స్ ఒక ఇంట్రెస్ట్ ఏంటిది, ఆ ఆడియన్స్ ఏం కావాలనుకుంటున్నారు, ఆ ఆడియన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది, ఈ మీ ప్రెజెంటేషన్ తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటిది, ఈ ఆడియన్స్ గురించి మీరు అనాలిసిస్ చాలా ఖచ్చితంగా చేయాలండి. ఎప్పుడైతే మీరు ఆడియన్స్ గురించి కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తారో అప్పుడే పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు, అప్పుడే మీరు మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు, అప్పుడే మీ డెలివరీ అనేది కరెక్ట్ గా ఉంటుంది, వాళ్ళ వరకు వెళ్తుంది అనమాట. అండ్ స్ట్రక్చర్ కంటెంట్, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, దీని వెనుక ఆబ్జెక్టివ్ ఏంటిది. అండ్ as I told, we need to gather the material from different sources and arrange the points logically. Logically అంటే స్టెప్ బై స్టెప్, ఎక్కడనో లాస్ట్ లో వచ్చే పాయింట్ ఫస్ట్ లో పెట్టేసి, ఫస్ట్ లో వచ్చే పాయింట్ లాస్ట్ లో పెట్టేసి, సో ఇట్ విల్ క్రియేట్ ఎ కన్ఫ్యూజన్ ఫర్ ఎ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ద ఆడియన్స్ కూడా అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందండి. సో అలా కాకుండా మనము దీన్ని ఒక స్ట్రక్చర్ ఫామ్ లో మనము లాజికల్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రెజెంటేషన్ అనేది ఇట్ షుడ్ బి లైక్ ఏ స్టోరీ. ఎవరికైనా అండి, మీకైనా నాకైనా ఒక ప్రెజెంటేషన్ వినాలి అంటే ఇట్ విల్ బి బోరింగ్, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కూర్చున్న వాళ్ళకి. సో అలా రాకుండా ఉండాలంటే మీరు చెప్పే విధానం అంటే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉండాలి, ఇట్లా అల్లుకుంటూ వెళ్ళాలి, అప్పుడే వినే వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో యాంటిసిపేట్ ఆడియన్స్ క్వశ్చన్స్. ఇక్కడ as a speaker, once the presentation is done, you should anticipate before the presentation done. Questions మీరు ఇచ్చిన presentations కి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్స్ పాసిబుల్ అయిన ఆన్సర్స్ అన్ని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి. as I told, you need to give a handouts or visual గ్రాఫిక్స్ ఉంటే గ్రాఫిక్స్, ఎందుకంటే ఈజీగా అర్థం అవ్వడానికండి. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, అక్కడ సెంటెన్స్ రాశాను, ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే మనకంటే తొందరగా వాళ్ళు రీడింగ్ కేపబిలిటీస్ ఉంటాయండి వాళ్ళకి. సో ఆ రీడింగ్ కేపబిలిటీస్ మనం ఇక్కడ ఉన్నది చదవడం అనేది కరెక్ట్ కాదు. యూ షుడ్ నాట్ రీడ్ ద సెంటెన్స్ వాట్ యూ హ్యావ్ కెప్ట్ ఇన్ ప్రెజెంటేషన్, యూ నీడ్ టు గివ్ ఏ ఎక్స్ప్లెనేషన్. ఒక వర్డ్ చూసుకోవాలండి, దాని తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ అర్థం వేరే ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకునే మీనింగ్ వేరే ఉంటుంది, బట్ యాజ్ ఎ స్పీకర్ మీరు చెప్పాలనుకున్నది ఇంకొకటి. సో అది చాలా జాగ్రత్తగా యూ నీడ్ టు గివ్ ఏ క్లారిఫికేషన్ టు ఆడియన్స్ అండ్ క్లియర్ ఎగ్జాంపుల్స్. అండ్ టైం బౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్పీకర్ కి ఒక 10 minutes 20 minutes ఇచ్చారనుకోండి, హౌ యూ నీడ్ టు డివైడ్ యువర్ that 20 minutes in different things. Like first 2 minutes it should be for opening అంటే ice breaking. Either you need to start with like ఒక స్టోరీ తోని కానివ్వండి, ఒక సామెతతోని కానివ్వండి, ఒక పద్యంతోని కానివ్వండి, you need to start. Then middle, the content is very very important, దానికి చాలా టైం కేటాయించాలి, that is for 13 minutes. And ending, conclusion, again conclusion is very very important. Opening మీకు ఎంత ఇంపార్టెంటో కన్క్లూజన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్ చూస్తూ ఉంటాము, మూవీస్ లో క్లైమాక్స్ బాగాలేదనుకోండి, బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ ఫేస్ లో ఆ గ్లో ఉండదు.
ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సరే క్లైమాక్స్ బాగాలేదనుకోండి, ఆ ఆడియన్స్ అనేది ఆ ఎంజాయ్మెంట్ ఉండదు. అండ్ బయటికి వచ్చిన తర్వాత రివ్యూస్ కూడా అలాగే ఉంటాయి అనమాట, ఇట్ ఈస్ నాట్ గుడ్, ఓకే అనేసి. సో క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అస్. ద సేమ్ థింగ్ ఎండింగ్ 2 minutes. అండ్ ఆఫ్టర్ ద సెషన్ definitely you need to give 5 to 10 minutes for audience for their questions. Always you should leave a time andi for questions. Yes, impression, first impression is a best impression. You need to see how you are carrying yourself. Mainly see content enta unna ganivandi, so you need to carry yourself very perfect andi. Depends upon a time, depends upon a situation, place. You need to carry your సెల్ఫ్. లైక్ బట్టలే కానివ్వండి, ఇంకొకటే కానివ్వండి, మీరు చాలా జాగ్రత్తగా దాంట్లో పాటించాల్సి వస్తుంది మీరు. అండ్ యాజ్ ఐ సెడ్, యూ నీడ్ టు హ్యావ్ అ రిహార్సల్స్ బిఫోర్ గోయింగ్ టు ఎ స్పీచ్. అండ్ మధ్యలో స్టోరీస్ కానివ్వండి, హ్యూమర్ కానివ్వండి, ఆర్ ఎల్స్ క్వశ్చన్స్ కానివ్వండి, యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ఎంగేజ్ ద ఆడియన్స్. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి for every 15-20 minutes you need to use something, and you should be motivated and you should be enthusiastic. చెప్పే స్పీకరే లైక్ ఇవాళ నేను ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్తున్నానండి అనేసి అంటే ఎలా ఉంటుంది, ఎవ్వరు వినరు. సో చెప్పే స్పీకర్ ఎప్పుడైనా కానీ ఈ షుడ్ బి ఎంతూజియాస్టిక్. అప్పుడే ఎదుటి వాళ్ళు వింటారండి. ఎదుటి వాళ్ళు వినాలంటే చెప్పే స్పీకర్ ఎంతూజియాజం గా ఆ మోటివేటెడ్ చోలకు వినిపించాలి. సో అప్పుడే వాళ్ళు అలర్ట్ అవుతా ఉంటారు, లేకపోతే అలర్ట్ అవ్వరండి. ఎస్, ఇక్కడ ప్రిపరేషన్, హౌ యూ నీడ్ టు ప్రిపేర్. ఇందాక మనం అన్నట్టుగా లాజికల్ సీక్వెన్స్, అండర్స్టాండబుల్, స్పీకర్ చెప్పింది క్లియర్ గా అర్థం అవ్వాలండి ఆడియన్స్ కి. అండ్ రీక్యాప్స్ అంటే ప్రీవియస్ గా మనం ఏమేమి చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ లో చూసుకోండి, ఏమేమి చెప్పుకున్నాం మనము. ఎవరైనా టైప్ చేయగలుగుతారా? వాట్ ఈస్ 4Ps? ప్లీజ్ టైప్. 4Ps అంటే ఏంటిది? ప్రిపరేషన్, ప్లాన్, పర్ఫార్మ్. ప్రిపరేషన్, ప్లాన్, పర్ఫార్మ్. గుడ్ గుడ్. Prepare, plan, practice. Very good, Sai Priya garu. Nafisa garu, good. Yes. Thank you everyone. So you need to have the preparation is very very important, and the recap is also very very important. ఇది ఏంటండి, ఒకసారి టైప్ చేయండి అందరూ. ఈ ఇమేజ్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? What do you feel by seeing this image? Duck, rabbit, Zuveria madam rabbit antaru, Rahman garu duck antaru, and others. Miss garu rabbit, Zubeda garu duck antaru. See the different opinions from the different individual. బట్ ఇక్కడ స్పీకర్ ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఏమని కన్వే చేయాలనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అదే అంటున్నాను నేను, మనము తీసుకున్న కంటెంట్ చూపించడంలో వాళ్ళు అర్థాలు వేరే వేరే చేసుకోవచ్చు యాజ్ అన్ ఆడియన్స్. బట్ యాజ్ ఎ స్పీకర్, వాట్ యు వాంట్ టు టెల్, యూ నీడ్ టు బి వెరీ స్పెసిఫిక్ అండ్ వెరీ క్లియర్ ఇన్ యువర్ వర్డ్స్. దెన్ ఓన్లీ ద ఆడియన్స్ విల్ లిజన్ అండి. మీరు చెప్పేది చాలా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ మీరు చెప్పేది ఒకటి చూపించేది ఒకటి వాళ్ళకి అర్థమైంది ఒకటి. నో. సో ప్లీజ్ టేక్ కేర్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్స్ whenever you are giving. Yes, ending the last few minutes, ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ ఫ్యూ మినిట్స్ అనేటివి. సో వాట్ షుడ్ ద ఆడియన్స్ డూ నౌ? See, ఇక్కడ whenever you are giving a presentation, there are many things you should not do. As an speaker, you should not do. మీ gestures అండి, హ్యాండ్ మూమెంట్స్ అనేటివి చాలా కరెక్ట్ గా యూజ్ చేయాలి.
యూస్ చేసేది ఉంటుంది, యూస్ చేయనివి ఉంటాయి. అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ is very important. What you need to do, I'll tell you in the next upcoming slides. And yes, when you want to prepare your PowerPoint presentations, color combination is very important. And dark colors on the dark letters unnai ankondi em kanipiyadu. So either should be black on white undale, gray on white undale. And font size is very important. Yes, as a speaker మీరు మాట్లాడేటప్పుడు ఒక డయాస్ మీద కానివ్వండి ఉన్నప్పుడు ఒకే చోట నిల్చొని ఉండొద్దు. అండ్ వెన్ ఎవర్ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఎట్ వన్ ప్లేస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆడియన్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆడియన్స్. ఆడియన్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక చోట నిల్చొని చెప్పాలి. అండ్ మీ ఐ మూమెంట్స్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్, if the audience are sitting in a normal conference lo unnar ankondi, it should be like a M shape, itla move avutu undali మీ వ్యూ అనేది. ఎందుకంటే as a speaker you need to see every individual. eye contact చాలా ఇంపార్టెంట్ అండి. సో you need to see everyone, or else V shape లో ఇలా చూడాలి ఆడియన్స్ ని, or else M shape or W shape. సో wherein మీరు ఒకటే తెలుసుకోవాలి ఏంటంటే యూ నీడ్ టు కవర్ ఎవ్రీ వన్. ఎవరిని కూడా వదలకుండా అందరినీ కవర్ చేస్తూ ఉండాలి విత్ యువర్ ఐ కాంటాక్ట్. అండ్ యూ నీడ్ టు రోమ్ అరౌండ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్రెజెంటేషన్ అండి. అండ్ మీరు హ్యాండ్స్, వే టు కీప్ హ్యాండ్స్, యూ షుడ్ నాట్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ పాకెట్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇలా కానివ్వండి పెట్టకూడదు, పాకెట్స్ లో పెట్టకూడదు. Every time you need to have your hands like this. Am I visible? If yes and type cheyandi. Yes, thank you. Before going to next slide, I want to do one exercise. Are you carrying a pen and paper with you, everyone? Yes ante ila చూయించండి, thumb చూయించండి. Yes, so take the pen and paper and start writing zeros. I'll see the time. 1 second. I'll see the time and I'll tell you when to start. Everyone is ready? Yes. Start writing zeros andi. Nenu stop anappudu aapeyandi. Start writing zeros. రాయండి, ఎన్ని రాయగలుగుతారో అన్ని రాయండి zeros. Last 1 second. Stop. So please count and ఒక్కసారి కౌంట్ చేసేసి చాట్ బాక్స్ లో రాయండి ఎన్ని జీరోస్ రాశారో. ఎవ్రీవన్. Yes, 59 Nafisa madam. 59 zeros madam has written. Others? $58 Jansi Garu, Yunus Garu 25. Sorry. 52 Sai Priya Garu. 55 Vani Garu, Sushila Garu 82. Wow. Kalpana Garu 84. Super. Yunus Garu 25 for 0. Okay. గుడ్. సో ఇప్పుడు మీకు ఇచ్చిన 71 నాగవెంకట్ గారు 125. సూపర్ సార్, ఎక్సలెంట్. సో మీకు ఇచ్చిన 30 seconds లో మీరు ఇది రాశారు. సో సేమ్ 30 seconds లో
వాట్ బెస్ట్ యూ కెన్ డూ, ఇంకా మాక్సిమం ఎన్ని రాయగలుగుతారు ఒకసారి కౌంట్ చేసి నాకు టార్గెట్ మీన్స్ మీరు ఎంత రాయగలుగుతారో ఒకసారి టైప్ చేయండి. ఇది రాసింది పెట్టారు మీరు. రేమన్ గారు 54, సంతోష్ గారు 89. maximum how many zeros you can write? Please enter in chat box. I hope everyone has understood. నేను అడిగింది 85 రాయగలుగుతారు. సాయి ప్రియ గారు, శ్రీ ప్రియ గారు, సారీ ఎవ్రీ టైమ్ ఐ విల్ మిస్టేక్ యువర్ నేమ్ మేడం. అండ్ మిగతా వాళ్ళు ఎన్ని రాయగలుగుతారు? ఇఫ్ ఐ గివ్ నెక్స్ట్ 30 seconds, how many you can write? 90, 210, wow, sure. So 90 Zubeda garu, great madam. Again I am going to 150 Sushila madam, super. So I am going to start ma'am again. Shall I start? More than this, wow, chalo start and right. Start writing zeros again. Fifteen seconds over. 7 more seconds. 5 more. Last 1 second. Stop. Stop. ఒకసారి కౌంట్ చేయండి అందరూ. అగైన్ కౌంట్ చేసి ప్లీజ్. 70 రాశారు నఫీసా మేడం, 80 రాశారు, 85 రాశారు శ్రీప్రియ గారు, 74 నాగవెంకట్ గారు, 65, కల్పన గారు 92, మోర్ దెన్ దిస్ అన్నారు. గుడ్. సో మనకు దీంట్లో అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుని పనిచేసాం అనుకోండి, టువర్డ్స్ దట్ డెఫినెట్లీ వి విల్ ఇంక్రీజ్ అవర్ పొటెన్షియల్. మనం ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే మన పొటెన్షియాలిటీ అనేది మనం అప్పుడు బయటపడుతుంది, యాక్చువల్ పొటెన్షియాలిటీ ఏంటి అనేసి. ఇన్ జనరల్ గా పనిచేస్తూ పోయాం అనుకోండి, అదే రిజల్ట్ వస్తుంది. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ టార్గెట్. ఎస్, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇప్పుడు కల్పన గారు అనుకున్నారు, ఐ విల్ రైట్ మోర్ దెన్ దిస్. ఫస్ట్ టైం షీ హెస్ రిటన్ 80+, సెకండ్ టైం షీ హెస్ రిటన్ 90+. సో షీ వాజ్ హ్యావింగ్ ఏ టార్గెట్. దిస్ వాజ్ అ సింపుల్ ఎక్సర్సైజ్ వాట్ ఐ హావ్ డన్. సో ఎవ్రీ వన్ ప్లీజ్ హ్యావ్ ద టార్గెట్స్, goals, and definitely you'll do. Verbal communication. So verbal communication లో you should speak naturally అండి. ఏదో డిఫరెంట్ గా మాట్లాడాలి, యాంగ్జైటీ పెట్టాలి, తొందరగా మాట్లాడడం కానివ్వండి. నో, వాట్ ఎవర్ your natural speaking is there, you please implement the same thing. Don't try. Yes, మీరు రిహార్సల్స్ లో మీరు ఏదన్నా చేయొచ్చు మీరు, బట్ ఒక్కసారి డయాస్ మీదకి వచ్చిన తర్వాత వెన్ ఎవర్ యూర్ గివింగ్ ఏ ప్రెజెంటేషన్ అప్పుడు మాత్రం ట్రై చేయకండి. రిహార్సల్స్ లో మీరు ట్రై చేయండి. ఎస్, డెఫినెట్లీ యూ నీడ్ టు ట్రై, యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అది రిహార్సల్స్ చేసినప్పుడు మాత్రమే, ప్రాక్టీస్ చేసినప్పుడు. టాక్ టు ద ఆడియన్స్, నాట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఏదో సబ్జెక్ట్ చెప్పడం కాకుండా ఆడియన్స్ తోని ఇంటరాక్ట్ అవుతూ ఉండాలండి. సి, యాజ్ ఇట్ ఈస్ ఎ జూమ్, నేను అంతగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. బట్ వెన్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్రెజెంటేషన్, ఫిజికల్ స్పీకర్ అనుకోండి, మీరు ఆడియన్స్ ని ఇంటరాక్ట్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. లేదు అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ స్పీకర్ టు కీప్ ఆడియన్స్ యొక్క అట్రాక్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. Yes, be aware of the non-verbal engage audience. Okay. Yes, whenever you feel nervous, take a deep breath, then you'll be feel relaxed. So whenever you are having a feel nervous, please take care of that.
ప్రెజెంటేషన్ కంటే ముందు ఇది చేయకూడదండి. నాకు అన్ని గుర్తుండాలి, నేను అన్ని గుర్తు పెట్టుకుంటాను, అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతాం. వి కెనాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏ బైహార్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి డెలివర్ చేయాలన్నట్టు కాదు. ఏదో చిన్న పిల్లలు చెప్తారు కదా, బట్టి యూ షుడ్ నాట్ డూ. సో యూ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. బట్ ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ నుంచి యూ నీడ్ టు ఎలాబరేట్, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి మీరు చూడండి. అండ్ commit yourself, it will flow naturally. You need to prepare your mind that it will go naturally. I'll give a nice presentation anesi meeru decide avandi, then definitely it will go andi. And you should know the audience size, enta mandi unnaru, 10 members are 20 members are 100 members are, what is the audience size? Accordingly you need to prepare yourself. మన మైండ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడియన్స్ సైజ్ తెలుసుకోవడం, ప్రాక్టీస్ ఇన్ స్పేస్ వేర్ ఎవర్ యు ఆర్ ప్రెజెంటింగ్. సో ప్రెజెంటేషన్ కంటే ఒక 10 minutes 20 minutes ముందు యూ నీడ్ టు రీచ్ టు ద ప్లేస్ అండి. ఎందుకంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ కి మీరు అలవాటు పడాలి. అంటే మీరు ఒక 10-20 నిమిషాల ముందు రీచ్ అయ్యారనుకోండి, యూ గో త్రూ ద డయాస్ కానివ్వండి, అక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అక్కడ వేరే పార్టిసిపెంట్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, సో దట్ ఆ ఇంటరాక్షన్ అనేది నార్మల్ అయిపోతుంది. సి వెన్ ఐ స్టార్టెడ్ ఎ సెషన్, ఐ సీన్ సుశీల మేడం గారు ఫస్ట్ అండ్ సంతోష్ రెడ్డి గారు ఉండే. సో నేను వాళ్ళతో మాట్లాడాను. సో ఐ బికేమ్ నార్మల్. అదే మీరు టైం కి ఒక 1 minute 2 minute ముందు వెళ్ళారు, అక్కడ హడావిడి ఉంటుంది, దాంట్లో నర్వస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, యూ కెనాట్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో అట్లీస్ట్ మీకు అక్కడ మీ ఆడియన్స్ లో యూ నీడ్ టు చూస్ సమ్ పీపుల్ వేరేన్ యూ కెన్ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టొచ్చు, మాట్లాడొచ్చు మీరు. సో అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ కి మీరు అలవాటు పడతారు మీరు ఖచ్చితంగా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ యూ నీడ్ టు చెక్ ద లైటింగ్స్ అండ్ టెక్నాలజీ వైజ్ యూ నీడ్ టు నో వెదర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఆర్ నాట్. అదర్వైజ్ యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాకప్ యాజ్ వెల్ డెఫినెట్గా. అండ్ యాంగ్జైటీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, yes, so presentation is done andi. In case if you have any questions, please raise a hand, I will unmute. రికార్డింగ్ ఆఫ్ చేసేసేయండి. Yes sir. It's a very good session sir. Thank you ma'am. చాలా బాగా చెప్పారు.